మనం బిల్డింగ్ ఏ స్పామ్ క్లాసిఫైర్ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ నాకు ఒక 2 మెయిల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఒక మెయిల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక మెయిల్ ఉంది. నా స్పామ్ క్లాసిఫైర్, నేను బిల్డ్ చేస్తున్న ఈ స్పామ్ క్లాసిఫైర్ ఈ మెయిల్ని డిటెక్ట్ చేయగానే, రైట్ సైడ్ మెయిల్ని డిటెక్ట్ చేయగానే నాన్ స్పామ్ అని అవుట్పుట్ ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ మెయిల్ని డిటెక్ట్ చేయగానే స్పామ్ అని అవుట్పుట్ ఇవ్వాలి. సో దీన్ని నాకు స్పామ్లోకి పంపించాలి. సో అవుట్పుట్ 1 y ఈజ్ ఈక్వల్ టు 1 అయితే నా మెయిల్ స్పామ్ అని రావాలి. y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మెయిల్ స్పామ్ కాదు అని రావాలి. దీనికి మనం ఒక స్పామ్ క్లాసిఫైర్ని ఏ విధంగా బిల్డౌట్ చేయాలో నేర్చుకుందాం. ఆల్రెడీ మనం స్పామ్ క్లాసిఫైర్ అన్నాం. సో దిస్ ఈజ్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మనం బైనరీ క్లాసిఫికేషన్, వెదర్ ఇది స్పామా కాదా అని అవుట్పుట్, రెండే అవుట్పుట్లు మనం చూస్తున్నాము. ఎక్స్ ఫీచర్స్ ఏముంటాయో మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్ మనం ఇన్పుట్ అనేది మన ఈమెయిల్లో ఉన్న వర్డ్సే మనం ఫీచర్గా ఇస్తాం. వాటిని ఉపయోగించి అవుట్పుట్ స్పామా కాదా అని చెప్పాలి. సో దిస్ ఈజ్ ఎ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. మరి ఇన్పుట్ ఫీచర్స్ ఏమి ఇస్తున్నాము? ఎగ్జాంపుల్ 100 వర్డ్స్ తీసుకోండి. ఈ 100 వర్డ్స్ ఎగ్జాంపుల్ డీల్, బై, డిస్కౌంట్, ఆండ్రూ, నౌ అనేవో డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మెయిల్లో, నేను ఇక్కడ రైట్ సైడ్ చూపించిన మెయిల్లో ఈ పర్టికులర్ ఆండ్రూ అన్న వర్డ్ ఇందులో లేదు. ఆండ్రూ అన్న వర్డ్ ఇందులో లేదు కాబట్టి 0. నెక్స్ట్ బై అన్న వర్డ్ ఇందులో ఉంది. బై అన్న వర్డ్ 2 సార్లు ఉన్నా ఒక్కసారి ఒక 1నే మనం ఇస్తాం. అలానే డీల్ అన్న వర్డ్ ఉంది కాబట్టి 1. అలాగే డిస్కౌంట్ అన్న వర్డ్ ఇందులో లేదు కాబట్టి 0. నెక్స్ట్ నౌ అన్న వర్డ్ ఇందులో ఉంది. ఉంది కాబట్టి 1. ఇలా మనం 100 వర్డ్స్లో మన ఈ మెయిల్లో ఏ వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ కి పర్టికులర్ గా మనం 1s అసైన్ చేసి, లేని వాటన్నింటికి 0s అసైన్ చేస్తే మన ఇన్పుట్ రెడీ అయినట్టే. దీన్ని బేస్ చేసుకొని స్పామ్ మెయిల్లో ఏ వర్డ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయో, ఏ వర్డ్స్ ఎక్కువగా 1 రిపీట్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని మన లెర్నింగ్ అల్గారిథం ఈ మెయిల్ స్పామ్ కాదు అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు నేను నా లెర్నింగ్ అల్గారిథంకి ట్రైన్ చేయడానికి ఇన్పుట్లు ఇక్కడ నేను 1 అవి ప్రెజెంట్ అయితే 1 అని, లేకపోతే 0 అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవేవి ప్రెజెంట్ అయ్యాయి? బై, డీల్, నౌ 1 ప్రెజెంట్ అయ్యాయి. వెంటనే నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా నేను ట్రైన్ చేశాను. ఎగ్జాంపుల్ నౌ 1 అంటే ఇది ప్రెజెంట్ బై నౌ 1 ఉండేవన్నీ కూడా అర్జెంట్ మెయిల్స్, ఇలాంటివి నువ్వు స్పామ్ లోకి పెట్టకు అని మనం చెప్పాం. అలాగే ఈ బై, డీలు ఇలాంటివన్నీ ఏవైనా వస్తే మనకు స్పామ్ లో దీన్ని ఇండికేట్ చేసే స్పామ్ లో తీసుకో అని చెప్పాం. సో మనం ఈ 100 ట్రైనింగ్ శాంపుల్సే కాకుండా ప్రాక్టికల్ గా మనం ఏం చేస్తామనంటే 10,000 to 50,000 ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకుంటాం. ట్రైనింగ్ శాంపిల్స్ అని కూడా అనకూడదు, నేను 10,000 to 50,000 వర్డ్స్ తీసుకుంటాం. 10,000 to 50,000 వర్డ్స్ మనం తీసుకుంటున్నాం కదా. ఈ వర్డ్స్ ఏమైనా డిక్షనరీలో ఈ డిక్షనరీలో మనం తీసుకుని ABCD ఆ వర్డ్స్, ఆ లెటర్స్ కి సంబంధించిన వర్డ్స్ తీసుకుంటామా? కాదు. మనం ఏవి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నామో ఆ ఫ్రీక్వెంట్ గా అక్కరవుతున్న 10,000 to 50,000 వర్డ్స్ తీసుకుంటాం. ఈ 10,000 to 50,000 వర్డ్స్ లో మనం కొన్ని ట్రైన్ చేస్తాం. ఈ పర్టికులర్ వర్డ్స్ కానీ వస్తే మెయిల్లో అది స్పామ్, ఈ పర్టికులర్ వర్డ్స్ రాకపోతే స్పామ్ కాదు. సో ఇలాంటివన్నీ అపేర్ అయితే ఇలాంటివన్నీ మనం ట్రైన్ చేస్తాం. సో ఫైనల్ గా మన ఇన్పుట్ లో వచ్చిన వర్డ్స్ అన్ని చూసుకొని ఈ వర్డ్స్ కానీ ఉన్నట్టయితే ఓకే ఇది స్పామ్ కాదు అని మనం ట్రైన్ చేయాలి. అయితే ఈ క్లాసిఫైర్ లో మనకి ఫస్ట్ డేటా అనేది కావాలి. ఏ డేటా కావాలి? అసలు స్పామ్ మెయిల్స్ లో ఎక్కువ ఏ వర్డ్స్ యూజ్ చేస్తారు? దీనికోసం హనీ పాట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళు దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేస్తారు. ఆ ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేసి ఎవరైతే ఈ స్పామర్స్ ఎవరైతే, ఇప్పుడు మీకు లాటరీ వచ్చింది, మీకు బైక్ మీరు విన్ అయ్యారని స్పామర్స్ ఎవరైతే మెయిల్స్ చేస్తున్నారో ఈ ఫేక్ ఈమెయిల్ ద్వారా ఆ స్పామర్స్ కి వీళ్ళు కనెక్ట్ అవుతారు. అంటే ఈ ఫేక్ ఈమెయిల్ కి ఆ స్పామర్స్ ఆటోమేటిక్ గా మెయిల్స్ పంపిస్తే ఆ మెయిల్స్ పంపిస్తున్న ఆ స్పామర్ డేటాబేస్ లో వాళ్ళు పంపిస్తున్న మెయిల్స్ లో ఏ వర్డ్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి ఆ పర్టికులర్ ఎక్కువ వర్డ్స్, ఏ స్పామర్స్ పంపిస్తున్న మెయిల్లో ఉన్న వర్డ్స్ అన్నింటినీ వాళ్ళు తీసుకొని ఓకే ఇలాంటి మెయిల్స్ వస్తే స్పామ్ అని వాళ్ళు చెప్తారు. దీన్నే
హనీ పాట్ అని అంటారనమాట. అంటే ఆ స్పామర్స్ ఎవరైతే వస్తున్నారో ఆ స్పామర్స్‌కి మనం ఒక విధంగా చెప్పాలనంటే మనం ఫేక్ ఈమెయిల్ ద్వారా వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళు ఏది పంపిస్తున్నారో వాళ్ళ వర్డ్స్ యాక్సెస్ చేసి ఈ వర్డ్స్ గాని మెయిల్‌లో వస్తే స్పామ్ అని చెప్తాను. ఆహ్, ఎ ఆహ్, ఆహ్, అండ్ ఇదే కాకుండా మనం మనకొచ్చిన ఈమెయిల్ హెడర్‌లో ఎగ్జాంపుల్ ఈమెయిల్‌లో మీరు పైన సబ్జెక్ట్‌లో గాని ఎక్కడైనా మీరు చూసినట్టయితే యూ హావ్ వన్ ద ప్రైజ్, యూ హావ్ వన్ 1,00,00,000, యూ హావ్ వన్ ఇలాంటివి ఏవైనా వస్తే ఓకే. వెంటనే ఇది స్పామ్‌లోకి పంపించేయండి అని చెప్పి మనం అలాంటి సోఫిస్టికేటెడ్ ఫీచర్స్‌తో మనం తయారు చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇవి మాత్రమే కాకుండా మనం దృష్టి పెట్టాల్సిన ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనం డిస్కౌంట్ అని రాసాం. డిస్కౌంట్ అనొస్తే డిటెక్ట్ చేయాలి. కానీ డిస్కౌంట్స్ అని వచ్చిందనుకోండి, ఎస్ యాడ్ అయిందనుకోండి, ఇప్పుడు దీన్ని కూడా అది సేమ్ వర్డ్‌గా ట్రీట్ చేయాలా? లేదా? అని మనం మన అల్గారిథమ్‌కి చెప్పాలి. అలానే ఒకవేళ మనం డీల్ అని ఇచ్చాం. డీలర్‌లో ఆల్రెడీ డీల్ ఉంటుంది. ఇప్పుడు డీలర్‌లో డీల్ వచ్చేటప్పుడు దీన్నది డిటెక్ట్ చేయాలా? డిటెక్ట్ చేయకూడదా? అనేది కూడా మనం క్లియర్‌గా ఇండికేషన్ ఇవ్వాలి. అండ్ కొంతమంది రీసెంట్‌గా స్పామర్స్ చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే వర్డ్స్ ఇలా పంపిస్తున్నారు. ఎగ్జాంపుల్ వాచెస్ ఉందనుకోండి. W4 పంపిస్తారు. మనం రాసిన మెషిన్ ట్రైన్ అయిన లెర్నింగ్ అల్గారిథంలో వాచెస్ అనంటే WA వచ్చేటప్పుడు అది స్పామ్‌గా తీసుకుందనుకుందాం. కానీ ఇప్పుడు W4 చూడగానే మెషిన్ ఏమనుకుంటుంది? ఓకే. ఈ మెయిల్ స్పామ్ మెయిల్ కాదు. వర్డ్స్ ఏవి కూడా స్పామ్‌లో ఉన్నవి లేవు. ఒరిజినల్ మెయిల్ అనుకుంటుంది. సో, ఇలాంటి వాటిని కూడా డిటెక్ట్ చేసే విధంగా ఇక్కడ చూడండి మెడిసిన్ మన హ్యూమన్ బీయింగ్ డిటెక్ట్ చేసేస్తాం దీన్ని. మెడిసిన్, మోర్టేజ్ ఇది ఓ ఉన్నా సరే, ఇది 0 ఉన్నా ఓ మోర్టేజ్ అని మనం డిటెక్ట్ చేసేస్తాం. సో, మెషిన్ కూడా దీన్ని డిటెక్ట్ చేసే విధంగా సాఫిస్టికేటెడ్ అల్గారిథమ్ టు డిటెక్ట్ ద మిస్‌స్పెల్లింగ్స్ కూడా మనం చేసినట్టయితే మనం పర్ఫెక్ట్ స్పామ్ క్లాసిఫైయర్‌ని తయారు చేయగలుగుతాం. ఈ పర్ఫెక్ట్ స్పామ్ క్లాసిఫైయర్ తయారు చేయడం కోసం చాలా ప్రాజెక్ట్స్ మనకి జరుగుతూ ఉన్నాయి. సో, ముందు మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. స్పామ్ క్లాసిఫైయర్ ఇలాంటి సిస్టమ్ మనం డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఒక 10,000-50,000 ఎంట్రీస్ తీసుకుంటున్నాం. ఆ ఎంట్రీస్ కూడా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే వర్డ్స్ అయి ఉండాలని మనం చెప్పుకున్నాం. ఆ ఎంట్రీ ఒకవేళ మన ఈమెయిల్‌లో ఉంటే 1 అని చెప్పాలి. ఒకవేళ ఫైండ్ అయితే ఒకవేళ లేకపోతే 0 అని ఇవ్వాలి. ఈ డేటాను తీసుకొని, ఈ డేటాను బేస్ చేసుకొని ఇందులో వర్డ్స్‌ని ఎక్కువ స్పామ్ వర్డ్స్ రిసీవ్ అయితే దాన్ని నేను ఆ మెయిల్ నేను స్పామ్ అని చెప్పేయాలి. సో, ఫస్ట్ మనం దీనికి డేటాని కలెక్ట్ చేస్తున్నాం. దీనికి హనీపాట్ ప్రాజెక్ట్‌ని ఉపయోగించి. బట్ ఎక్కువ డేటాను తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. మనకు కావాల్సినంత ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే సరిపోతుంది. సో, డేటా కలెక్ట్ చేయడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్‌లో మనం ఈమెయిల్ హెడర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఈమెయిల్‌లో ఏముందో మనకు తెలిసిపోతుంది. అది ఆహ్, దానికి సంబంధించిన సోఫిస్టికేటెడ్ ఫీచర్స్‌ని మనం డెవలప్ చేయాలి మన స్పామ్ క్లాసిఫైయర్‌లో. థర్డ్ వన్ మనం అల్గారిథమ్ ఒకవేళ ఇన్పుట్ వాళ్ళు డిఫరెంట్ వేస్‌లో ఇచ్చిన స్పెల్లింగ్స్‌తో ఇచ్చిన దాన్ని మనం రికగ్నైజ్ చేసే విధంగా మన అల్గారిథమ్‌ని డిజైన్ చేయాలి. అప్పుడు మన స్పామ్ క్లాసిఫైయర్ అనేది ఒకవేళ స్పామర్స్ అటువైపు నుండి డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించిన మన అల్గారిథమ్‌ని బీట్ చేయడానికి మన స్పామ్ క్లాసిఫైయర్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది.